కంటిన్యూ జీవితాలకు ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐసీఆర్ శాస్త్రవేత్తలు పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా సేకరణ, మట్టి పరీక్షల వలన కలిగే లాభాలు వివరించారు. అలాగే వరి పంటల్లో అధిక దిగుబడినిచ్చే రకాలను సూచించారు. బుచ్చయ్యపల్లి గ్రామంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా గ్రామంలోని టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాధవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్, ఐలయ్య, చీకటి రమేష్, సాయి రమేష్, చంద్రకుమార్, రఘుపతి, నరిగే కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ప్రీతంను సాధారణంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనగామ కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అమరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలీ ఈవో కార్యాలయంపై ఈవో వినోద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో ఆలీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొరిసపాడు మండలం కుర్రవాణిపాలెంలో సాగర్ కాలువనందు నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరారు. ప్రస్తుత బ్రిడ్జ్ శిథిల వ్యవస్థకు చేరడంతో పాటు వెడల్పు తక్కువగా ఉండడం, వాటికి రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారిందని అన్నారు. గతంలో సాగర్ కాలువలో పడి ఒకరిద్దరు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని వారు పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పేదోడు కలలు కన్నా సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని, అధికారులు పేదల ఇంటి వద్దకే వచ్చి ఇళ్లను మంజూరు చేస్తారని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఇళ్లను మంజూరు చేసుకున్న వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి అంబేద్కర్, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.